చూసినాం కదా ఫ్రెండ్స్, మనం చక్కగా 6 అవర్స్ నానబెట్టాం కదా. ఈ తెల్ల బొబ్బలన్నీ తీసుకుని మనం చక్కగా ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ చేద్దాము. కొంచెం కాబట్టి మనం మిక్సీ చేసుకోవచ్చు, లేదనుకుంటే గ్రైండ్ చేసుకోవాలి. 6 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇది తొందరగా నానుతాయి. మినపప్పు కన్నా ఇదే తొందరగా నానుతుంది. ఇందులో మనం కొంచెం జీరా వేద్దాము, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము. అల్లం పీసెస్ కూడా ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే గార్లు వేసుకున్నప్పుడు అల్లం పీసెస్ వేసేసుకోవచ్చు. అలాగే మనం గార్లు వేసుకునేటప్పుడు అల్లం పీసెస్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మనం బొబ్బర్లను చక్కగా మిక్సీ చేసాం మనం మెత్తగానే. అందులో కొంచెం మనం సాల్ట్ వేసేద్దాము. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవసరం లేదు. జీరా కూడా ఫస్ట్ వేసాం కానీ కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఆనియన్ పీసెస్ కూడా వేసేద్దాం మనము. ఇవన్నీ మనం మిక్స్ చేసి మొత్తం ఇప్పుడు మనం వడల కింద వేసేద్దాము. మొత్తం అన్నీ ఇలా వేసి చూసినాక ఫ్రెండ్స్, చక్కగా మనకి చిన్న చిన్న వడల కింద వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మనం వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనం ఎర్రగా వేయించుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇలా మనం మొత్తాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేద్దాము. మన ఇంట్లో ఆవకాయ పచ్చడి కానీ లేదంటే అల్లం పచ్చడి కానీ ఉంటే దాంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడితో ఈవినింగ్ స్నాక్ కింద తింటాను. ఇది చూసినాక ఫ్రెండ్స్, చక్కగా మనం తెల్ల బొబ్బలతో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ చేసేసాము. హాయ్, హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మేము తెల్ల బొబ్బర్లు తీసుకున్నాం. చాలామంది ఎర్ర బొబ్బర్లు అవన్నీ కూడా తెలుసు కదా మీకు. రసం పెట్టుకుంటారు, సాంబార్ చేసుకుంటారు. అలాగే పూర్వకాలంలో ఎర్ర బొబ్బర్లతోని ఆవులకి కూడా మనకి మేత వేసేవారు ఉడకబెట్టి. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం తెల్ల బొబ్బర్లు అయితే తీసుకున్నాము. ఈ తెల్ల బొబ్బర్లు నేను ఏం చేస్తాను అంటే 1/2 కిలో తీసుకున్నాను. ఇవి 4గురికి సరిపోతాయి. ఇవి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక 5-6 అవర్స్ నేను వాటర్లో వేసేసి మొత్తం అంతా తెల్ల బొబ్బర్లు నానే వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అలా చేసుకోవచ్చు వీకెండ్. చూసినా కదా, ఇలా తెల్ల బొబ్బర్ని మనం 5 అవర్స్ నానబెట్టేద్దాం. తొందరగా నానతాయి ఇవి కూడా మనకి. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత చక్కగా వేసుకుంటే మనం ఈవినింగ్ స్నాక్కి సరిపోతుంది. అలాగే కొంచెం రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాం మనం, ఎందుకంటే మనకు స్నాక్ ఐటానికి కొంచెం రైస్ పొడి అలా యాడ్ చేసుకుంటే మనకి నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. చూసినాం కదా ఫ్రెండ్స్, మనం చక్కగా 6 అవర్స్ నానబెట్టాం కదా. ఈ తెల్ల బొబ్బలన్నీ తీసుకుని మనం చక్కగా ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ చేద్దాము. కొంచెం కాబట్టి మనం మిక్సీ చేసుకోవచ్చు, లేదనుకుంటే గ్రైండ్ చేసుకోవాలి. 6 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇది తొందరగా నానుతాయి. మినపప్పు కన్నా ఇదే తొందరగా నానుతుంది. ఇందులో మనం కొంచెం జీరా వేద్దాము, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము. అల్లం పీసెస్ కూడా ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే గార్లు వేసుకున్నప్పుడు అల్లం పీసెస్ వేసేసుకోవచ్చు. అలాగే మనం గార్లు వేసుకునేటప్పుడు అల్లం పీసెస్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మనం బొబ్బర్లను చక్కగా మిక్సీ చేసాం మనం మెత్తగానే. అందులో కొంచెం మనం సాల్ట్ వేసేద్దాము. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవసరం లేదు. జీరా కూడా ఫస్ట్ వేసాం కానీ కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఆనియన్ పీసెస్ కూడా వేసేద్దాం మనము. ఇవన్నీ మనం మిక్స్ చేసి మొత్తం ఇప్పుడు మనం వడల కింద వేసేద్దాము. మొత్తం అన్నీ ఇలా వేసి చూసినాక ఫ్రెండ్స్, చక్కగా మనకి చిన్న చిన్న వడల కింద వేసుకోవాలి.
ఇలా మొత్తం అన్నీ మనం వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనం ఎర్రగా వేయించుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇలా మనం మొత్తాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేద్దాము. మన ఇంట్లోనే ఆవకాయ పచ్చడి కానీ లేదంటే అల్లం పచ్చడి కానీ ఉంటే దాంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడితో నేను ఈవినింగ్ స్నాక్ కింద తింటాను. ఇది చూసినాక ఫ్రెండ్స్ చక్కగా మనం తెల్ల బొబ్బలతో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ చేసేసాము.